నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ వలసలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఏ క్షణాన ఎవరు కారుదికి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు జంపయ్యారు, ఒకరు మరణించారు. మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని కాంగ్రెస్ మంత్రులు బహిరంగంగానే ప్రకటించారు. ఇదే నిజమైతే మరి బీఆర్ఎస్ లో మిగిలేది ఎవరు అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఎల్పీని ఏకంగా కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఓ 10 మందైనా తమ వెంట నిలబడతారా అని గులాబీ దళపతి వెనక్కి తిరిగి చూసుకుంటున్నారట. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నంత పని చేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారినప్పటికీ అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మొత్తం సభ్యుల్లో 2/3 మంది పార్టీ మారాలి. అంటే బీఆర్ఎస్ కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు 26 మంది పార్టీ మారితే అప్పుడు ఏకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్ష కాంగ్రెస్ పార్టీలో విలీనమైనట్లు అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, బీఎస్పీ, సిపిఐ శాసనసభ పక్షాలను ఇదే విధంగా తన పార్టీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాట పట్టనుంది. అయితే కాంగ్రెస్ చెబుతున్నట్లు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇక బీఆర్ఎస్ లో మిగిలేది ఎవరు అనేది చర్చ ప్రారంభమైంది. కేసీఆర్ కు వీర విధేయులు అనుకున్న వారు కూడా ఫిరాయింపు దారిలో ఉండడంతో చివరి వరకు ఎవరుంటారో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి వచ్చింది. పార్టీలో ఖచ్చితంగా కొనసాగే ఎమ్మెల్యేలో కొందరు కేసీఆర్ కు, కొందరు హరీష్ రావుకు, కొందరు కేటీఆర్ కు వీరాభిమానులున్నారు. ఇంకా కొందరు కాంగ్రెస్ లో అవకాశం లేనివారున్నారు. మరికొందరు నియోజకవర్గంలో, జిల్లాలో తమ ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ లో కొనసాగక తప్పదు. ఇలా ఏ లిస్టులో ఆ లిస్టు తయారు చేస్తే బీఆర్ఎస్ లో ఖచ్చితంగా కొనసాగేవారి జాబితాపై అంచనా దొరుకుతుంది. బీఆర్ఎస్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నది హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే. ఈ జిల్లాలో ఎవరుంటారు, ఎవరు పోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ 2 జిల్లాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో చాలా మంది టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. దీంతో వారు మళ్లీ పార్టీ మారనే గ్యారంటీ ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి పార్టీలో ఎవరున్నా లేకున్నా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాత్రం ఖచ్చితంగా కొనసాగే అవకాశాలుంటాయి. విధేయుడు కాబట్టే కేసీఆర్ కూడా పద్మారావు గౌడ్ ను పట్టుబట్టి మరీ ఒప్పించి సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని, అంతేకాని బీఆర్ఎస్ పార్టీని వేడను అని పద్మారావు కూడా చాలాసార్లు ప్రకటించారు. ఆయన విధేయత పట్ల, మాట పట్ల అందరికీ నమ్మకం కూడా ఉంది. కాబట్టి పద్మారావు గౌడ్ చివరి వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాసించే 2 ప్రధాన కుటుంబాల్లో ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు మరో పార్టీలో ఉంటారు. వారే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి. ఈ ఈక్వేషన్ ప్రకారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం ఉంది. పట్నం మహేందర్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ లో చేరడం, ఆయన భార్య సునీత ఏకంగా ఎంపీగానే పోటీ చేయడంతో సబిత ప్రత్యర్థి పార్టీలో కొనసాగడం అనివార్యం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలున్నారు. బాన్సువాడ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండ నుంచి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ తో వ్యక్తిగత స్నేహం ఉంది. పోచారం మళ్లీ పోటీ చేసే అవకాశం కూడా తక్కువ. కాబట్టి ఆయన ఈ వయసులో పార్టీ మారే ఛాన్స్ లేదు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు వీర విధేయుడు, ఇంటి మనిషి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి కూడా కేసీఆర్ తోనే ఉంటారు. ఏ పరిస్థితి ఎటొచ్చినా నిజామాబాద్ జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 3 కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవారే కాకుండా దగ్గరి బంధువులు కూడా. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోరుట్ల నుంచి గెలిచిన కల్వకుంట్ల సంజయ్ అయితే ఏకంగా కేసీఆర్ కు దగ్గరి బంధువు. ఇంటి పేరు కూడా ఒకటే. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా కేసీఆర్ కు దగ్గర. కాబట్టి సంజయ్ పార్టీ మారే అవకాశమే లేదు. జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కూడా కేసీఆర్ బంధువే. ఎమ్మెల్సీ కవితకు విధేయుడుగా రాజకీయాల్లోకి వచ్చారు. పైగా జగిత్యాలకే చెందిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రముఖ లీడర్. కాంగ్రెస్ లో చేరిన జీవన్ రెడ్డికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి సంజయ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరున్నా పోయినా ఖచ్చితంగా 3 ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు 7 ఎమ్మెల్యేలున్నారు.
గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరి గెలుపు బాధ్యత తన భుజాల మీద వేసుకున్నారు. దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలకు హరీష్ రావు చెప్పిందే వేదం. హరీష్ రావుతో పాటే వారు ప్రయాణిస్తారు. కాబట్టి మెదక్ జిల్లాలోని మొత్తం 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించినా కూడా కేసీఆర్ కు అనుంగు శిష్యుడు. నల్గొండ జిల్లాలో ప్రాబల్యం కలిగిన కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాలకు ప్రధాన ప్రత్యర్థి. కాబట్టి జగదీష్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు 1% కూడా లేవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఆసిఫాబాద్ నుంచి రెండోసారి గెలిచిన కోవాలక్ష్మి బీఆర్ఎస్ లోనే కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలనే సంపూర్ణంగా మార్చే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈ 16 మంది బీఆర్ఎస్ పార్టీలో చివరి వరకు కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మిగతా వారిలో ఎందరుంటారో, ఎందరు పోతారో అన్నదే ప్రశ్న. కాంగ్రెస్ ప్రకటించినట్లు మిగతా 22 మంది 3 రంగుల జెండా పట్టి అని పాట అందుకుంటారా? బీఆర్ఎస్ నమ్మినట్లు వారంతా గులాబీల జెండాలమ్మ అంటూ ఉండిపోతారా అన్నది తేలాల్సి ఉంది.